ఇప్పుడు భారీ మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది. అందులోనూ ఒకే భాష హీరోలు కాకుండా వేరు భాషల్లో హీరోలు కలిసి నటించడం అనేది ట్రెండ్ అయింది. కల్కి దగ్గర నుంచి ఈ మల్టీ స్టారర్ ట్రెండ్ మరింతగా పెరిగింది. అయితే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే టాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో రామ్ కలిసి నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ క్రేజీ కాంబో మూవీకి డైరెక్టర్ ఎవరు? ఈ వార్తలు వెనుకున్న వాస్తవం ఏంటి? ఎనర్జెటిక్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో మాస్లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మాస్కు మరింత దగ్గరవ్వాలని చేసిన రెడ్, వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ఆలోచనలో పడిన రామ్ ఇప్పుడు మాస్ మూవీ కాదు, డిఫరెంట్ కంటెంట్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. కరెక్ట్గా ఇలాంటి టైంలోనే డైరెక్టర్ మహేష్ ఓ కథ చెప్పాడట. ఈ కథ బాగా నచ్చడంతో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. డైరెక్టర్ మహేష్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ విభిన్న కథా చిత్రం కమర్షియల్ సక్సెస్ కూడా సాధించింది. డైరెక్టర్ మహేష్ చెప్పిన కథలో సీనియర్ హీరో చేయాల్సిన క్యారెక్టర్ ఉందట. ఆ క్యారెక్టర్ కోసం బాలయ్యను కాంటాక్ట్ చేశారట. అయితే ప్రస్తుతం బాలయ్య బిజీగా ఉండడంతో సున్నితంగా నో చెప్పారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. బాలయ్య నో చెప్పడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ను కాంటాక్ట్ చేశారని, ఈ మూవీ స్టోరీ, అందులో క్యారెక్టర్ నచ్చడంతో ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ మూవీలో నటిస్తున్నారు. వైజాగ్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. జైలర్ మూవీ సక్సెస్తో రజనీ ఫామ్లోకొచ్చారు. దీంతో వరుసగా సినిమాల్లో నటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే రామ్ మూవీలో రజనీ నటించడం అనేది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ అలాగే డబుల్ స్మార్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. బాలయ్యతో పూరి సినిమా అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పట్లో ఈ కాంబో మూవీ సెట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరి పూరి మూవీ ఎవరితో అంటే యాక్షన్ హీరోతో అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా యాక్షన్ హీరో? ఏంటా స్టోరీ? డబుల్ ఇస్మార్ట్ మూవీపై పూరి చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. పైసా వసూల్ తర్వాత బాలయ్య, పూరి కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. కానీ కుదరలేదు. బాలయ్య కోసం పూరి పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశారట. కానీ బాలయ్య, బాబీ మూవీ తర్వాత బోయపాటితో సినిమా చేయాలి. మరోవైపు మోక్షజ్ఞ తొలి సినిమాను దగ్గరుండి చూసుకోవాలి. అందుచేత ఈ కాంబో మూవీ ఇప్పట్లో లేనట్టే అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బాలయ్యతో మూవీ ఇప్పట్లో కుదరదు అని క్లారిటీ రావడంతో హనుమాన్ మూవీతో సంచలనం సృష్టించిన తేజ సజ్జతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. పూరి నెక్స్ట్ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యాక్షన్ హీరో గోపీచంద్ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడట. పూరి, గోపి ఇద్దరు కలిసి గోలీమార్ అనే సినిమా చేశారు. ఈ మూవీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ హిట్ కాంబో మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతుందని టాక్. గోపీచంద్ ప్రస్తుతం విశ్వం అనే సినిమా చేస్తున్నాడు. శ్రీను వైట్ల డైరెక్షన్లో రూపొందుతోన్న విశ్వం మూవీ అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత గోపి, పూరి కాంబో గురించి క్లారిటీ వస్తుందని సమాచారం. గోలీమార్ మూవీ కమర్షియల్గా సక్సెస్ సాధించడంతో పాటు గోపీచంద్కు మంచి పేరు తీసుకొచ్చింది. మరి ప్రచారంలో ఉన్నట్టుగా గోపి, పూరి కాంబో సెట్ అవుతుందేమో చూడాలి. సమంత ఒకప్పుడు అస్సలు గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలో నటించేది. అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు సమంత కోలీవుడ్లో ఓ భారీ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇది నిజమా లేక గాసిపా? శాకుంతల సినిమా తర్వాత సినిమాలకు 1 సంవత్సరం పాటు గ్యాప్ ఇస్తున్నట్టుగా ప్రకటించింది సమంత. ఆ తర్వాత ఎప్పుడెప్పుడు సమంత కొత్త సినిమాను ప్రకటిస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మా ఇంటి బంగారం అనే సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ నుంచి ప్రకటించింది. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో, ఈ మూవీ ప్రోగ్రెస్ ఏంటో అప్డేట్ లేదు. కానీ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ లాస్ట్ మూవీలో నటించే ఛాన్స్ను సమంత దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి వినోద్ డైరెక్టర్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. విజయ్ ఇటీవల గోట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. కొంత గ్యాప్ ఇచ్చి విజయ్ కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడని సమాచారం. ఇదే విజయ్ లాస్ట్ మూవీ కావడంతో డైరెక్టర్ వినోద్ కథపై మరింతగా కసరత్తు చేస్తున్నాడని తెలిసింది. ఇందులో సమంత మెయిన్ హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్గా ప్రేమలు హీరోయిన్ మమతా బైజును ఫైనల్ చేశారని కోలీవుడ్లో వినిపిస్తోంది. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నాడని సమాచారం. కత్తి, తేరి, మెర్సిల్ చిత్రాల్లో విజయ్, సమంత కలిసి నటించారు. ఇప్పుడు 4వసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారు. ఇటీవల 2 హిందీ వెబ్ సిరీస్లకు ఓకే చెప్పిన సమంత విజయ్ మూవీకి కూడా ఓకే చెప్పిందనేది గ్యాసిప్ కాదని, ఇది నిజమే అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. మరి త్వరలో విజయ్ మూవీలో సమంత నటిస్తుందని ప్రకటిస్తారేమో చూడాలి. కిరోసిన్ అనే మూవీతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయువ్ నటించిన మూవీ కళింగ.
ఈ కళింగ మూవీతో ధృవవాయు హీరోగానే కాకుండా దర్శకుడిగా మారుతున్నాడు. అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్, గ్లిమ్స్ సాంగ్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 13న కళింగ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కళింగ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు బీజేపీ నేత ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై కళింగ మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నానంటూ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం. నేతృత్వంలో వస్తున్నటువంటి కొత్త మూవీ కూడా చిన్న మూవీ అయినప్పటికీ కూడా ఒక మంచి మెసేజ్ తోటి టీజర్ని చూస్తే కనబడతా ఉంది. గతంలో పల్లెటూర్లలో రాజుల చరిత్రని, గతంలో పల్లెటూర్ల వాతావరణాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి రీతి లోపల టీజర్ చాలా స్పష్టంగా కనబడింది. మంజుశ్రీ గారు చెప్పినట్టు కొంచెం భయపట్టించేలా కూడా కనబడతా ఉంది ఆ సినిమా. సో చాలా కాలం తర్వాత పిల్లలు సెల్ ఫోన్లో చూసేటువంటి సినిమాల్ని వదిలి సినిమా హాల్కి వచ్చి కళింగ మూవీని చూడాలని, ఆశీర్వదించాలని కొత్త డైరెక్టర్, కొత్త నిర్మాత, అదే రకంగా కొత్తగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నటువంటి హీరోలందరినీ కూడా ఆశీర్వదించాలని, తెలుగు కళామ తల్లి ఎప్పుడు కూడా అందరినీ ఆశీర్వదిస్తుందని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ ఈరోజు బిజినెస్ చేయడం కూడా నేర్చుకున్నావు కాబట్టి మా అందరికీ నువ్వు ఇన్స్పిరేషన్. అండ్ ఏదో ఒక రోజు మాతో కూడా సినిమా చేయి. అండ్ ఈ సినిమా ఈ 13th రిలీజ్ అవుతోంది. 13th రిలీజ్ అవుతోంది. ఏదైతే నేను కింద మా వాడి పనితనం ఎలా ఉందని యూట్యూబ్ కింద కమెంట్స్ చూస్తే కూడా అసలు దీన్ని పోలుస్తూ ఎంత అప్రిషియేషన్ ఉండిందంటే కాంతారా లెవెల్లో ఉంది, మంగళవారంకి మించి ఉంది. ఏవైతే కమెంట్స్ చూస్తూ ఉంటే ఇంకా కడుపు నిండిపోయేది. సో ఈ సినిమా 13th రిలీజ్ అయినప్పుడు పేరు, డబ్బులు రెండు తీసుకొచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. అన్నయ్య నన్ను తీసుకున్నాడు. అదే టైంలో నాకు ఐ కంజక్టివిటీ వచ్చింది. అప్పుడు ధృవ అన్నయ్య ఓన్ బ్రదర్ కంటే నన్ను చాలా బాగా చూసుకొని అటు డైరెక్ట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం నన్ను చూసుకుంటూ వర్షం పడుతుంటే ఐ డ్రాప్స్ తీసుకొచ్చి నన్ను చాలా కేర్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. And I totally appreciate the whole team who worked, crew, directors, cast and all the production, whole 24 craft people, because ఎంతో మంది హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇలాంటి మూవీ రాదు. అండ్ ధృవ గారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి క్రూని తీసుకొచ్చి, టెక్నికల్ క్రూని తీసుకొచ్చి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి క్రౌడ్ కానీ ఇంత మంచి మూవీ చేయడం జరిగిందండి. ప్లీజ్ ఆడియన్స్, please do watch movie in theaters. You will have the best experience, and media people, please support us. Thank you. So I would like to appreciate everyone by taking their names. Sandeep, lyricist garu, Krishna Dasika garu, so glad to meet you guys today. So as have already mentioned, Andar Cheppinattu, they have provided excellent lyrics to the songs that we have today. So, you know, after teaser release, teaser tarvata, I got so much of call, andariki call chesta and Abhinandan Charu. So I'm like, okay guys, it's happening, it's going on. And so many people called me. I was like, literally, I'm feeling like I'm getting calls for doing so good in screen. So I'm so excited and I'm like so happy, chala happy ga unnai For our movie Kalinga and all of us here and Pragya, you also, I wish this movie will give you a lot of success. So all the best. And also for producers and director Dhruva, this movie should bring you a lot of money and at the same time fame. థ్యాంక్ యూ. హ్యాపీ హార్స్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందించిన చిత్రం పైలం పిల్లగా. ఇందులో సాయితేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించారు. ఈ మూవీకి ఆనంద్ గుర్రం డైరెక్టర్. ఒక చిన్న పల్లెను పరిపాలించాలన్నా, మొత్తం ప్రపంచాన్ని స్థాపించాలన్నా జేబు నిండుగా ఉండాలి. ఈ సత్యం గ్రహించిన ఓ పిల్లగాడు దుబాయ్ వెళ్లి కోట్లు సంపాదించాలని చేసే ప్రయత్నంలో బ్యూరోక్రసీ సిస్టంలో ఇరుక్కుపోవడంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథాంశాన్ని కామెడీగా చూపించే చిత్రం ఈ పైలం పిల్లగా. అయితే త్వరలో ప్రేక్షకుల ముందు
ముందుకు రానున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్ ఇందులో డైలాగ్ తనకు నచ్చిందంటూ టీం ని అభినందించారు. మొక్కల్ని అంత జాగ్రత్త చూసుకుంటే ఇంకెంత జాగ్రత్త చూసుకుంటారా? ఈ తులసి చెట్టు లెక్క 24 గంటలు నా కళ్ళ ముందు నా ఊర్లో ఉండమని కాదు. ఆనంద్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. టీజర్లో నాకు మొక్కల్ని ఎంత బాగా చూసుకుంటుందంటే మొగుడిని ఇంకెంత బాగా చూసుకుంటా డైలాగ్ చాలా బాగుంది. అండ్ వెరీ కలౌకియల్గా ఉంది. ఎక్కడ కూడా సినిమాలా అనిపించలేదు. అంటే ఒక ఊళ్ళో వెళ్ళి కెమెరా పెట్టినట్టు ఉంది. సో విషింగ్ ఎంటైర్ టీమ్ ఆనంద్ అండ్ సాయితేజ, ఇప్పుడు మీ పేరు గుర్తుండకపోవచ్చు, బట్ సినిమా తర్వాత డెఫినెట్గా అందరూ పేరు గుర్తుపెట్టుకుంటారు. సో కంగ్రాట్స్ వన్స్ అగైన్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ పైలం పిల్లగా. వెరీ క్యాచీ టైటిల్ అండ్ డెఫినెట్గా ప్రతి యూత్ యాంబిషన్ని, అంటే ఊళ్ళల్లో ఉండే చాలామంది యూత్ యాంబిషన్ని యాస్పైర్ చేస్తూ మంచి టాపిక్తో తీసినట్టు అనిపిస్తుంది సినిమా. టీజర్ చూస్తే లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిలిం. సో విషింగ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. దిలీప్ ప్రకాష్, రెజీనా లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ఉత్సవం. ఈ మూవీకి అర్జున్ సాయి డైరెక్టర్, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ టీజర్ ట్రైలర్ తో ఈ మూవీకి అనూహ్య స్పందన వచ్చింది. ఈ నెల 13న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉత్సవం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవం చిత్రం విజయోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నానని అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం. ఈ ఉత్సవం సినిమా ఫస్ట్ వాళ్ళు నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక నాటక రంగం నుంచి ఒక రంగస్థలం గురించి బ్యాక్డ్రాప్లో చాలా బ్యూటిఫుల్గా చేశారు స్క్రిప్ట్ అర్జున్ సాయి అండ్ డైరెక్టర్కి. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాటకం అంటే ఈ జనరేషన్కి కొద్దిగా తక్కువ తెలిసి ఉంటుంది. అంటే మా చిన్నపిల్లలప్పుడు మా జనరేషన్కి ఎక్కువ తెలిసి ఉంటుంది. సో నాటకం నుంచి 1950s, 40s, 60s, 70sలో చాలామంది గొప్ప నటులు ఒక సినిమా రంగాన్ని ఏలారు. ఒక ఎస్విఆర్ గారు కానీ, జగ్గయ్య గారు కానివ్వండి, ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వర గారు, చాలామంది నటులు. అంత గొప్ప ప్లాట్ఫామ్ అది ఆ నాటక రంగం. సో ఒక రకంగా చెప్పాలంటే నాటకం అనేది అమ్మ లాంటిది, సినిమా అనేది ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్నటువంటి ఒక బిడ్డ లాంటిది. సో ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఎంతోమంది గొప్ప నటులు ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా రంగాన్ని వెళ్ళారు. అండ్ రఘుబాబు అనే కూడా వీళ్ళు కూడా ఇంకొక కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఈ సోషల్ మీడియా ఈ హడావుల్లో ఈ రంగస్థలం ఈ నాటకాలు ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయా అనే ఒక అనుమానం రావచ్చు. స్టిల్ అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రఘుబాబు అనే చాలా రంగస్థల నాటక పోటీలకి మేము విశిష్ట అతిథులుగా వెళ్ళి చాలామంది టీమ్స్ని మేము బ్లెస్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ చేసి, ఇంకా చెప్పాలంటే ఆ నాటకరంలో ఎగ్జిస్ట్ అవుతున్న ఇంకా కళాకారులు ఇప్పుడు సినిమా రంగంలోకి రావడానికి కూడా చాలామంది వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలామందికి నేను వేషాలు ఇవ్వడం కూడా జరిగింది. సో స్టిల్ నాటక రంగం ఎగ్జిస్ట్ అవుతుంది కొన్ని జిల్లాల్లో. సో వాళ్ళందరినీ కలవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సో అలాంటి ఒక నాటక రంగాన్ని బ్యాక్డ్రాప్గా ఎంచుకొని ఈ సినిమాని తీసి చాలా కష్టాలు పడినట్టున్నారు. ఏదో టైం లైన్ చెప్తే నేను షాక్ అయ్యాను. 4-5 years నుంచి. ఎస్, ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. అండ్ ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారికి అండ్ డైరెక్టర్ అర్జున్ సాయికి మళ్ళీ నా స్పెషల్ విషెస్ చెప్తున్నాను. అలాగే దిలీప్, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రెజీనా, సో చాలా మంచి రోల్స్ చేస్తున్నావు అండ్ ఇది కూడా నీకు ఒక మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. అండ్ బ్రదర్, నీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో హోప్ నీకు కూడా మంచి సక్సెస్ వస్తుందని. అలాగే పృథ్వీ గారికి అండ్ రచ్చరవి అండ్ మా కవి గారు చాలా అద్భుతంగా పాడారు పద్యం. మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. మీరు డ్యాన్స్ చేస్తారు, పద్యాలు పాడతారు, పాటలు రాస్తారు. అండ్ సో హ్యాపీ బ్రదర్. అండ్ అలాగే మా గిరిధర్ అండ్ రఘుబాబు అన్నయ్య. సో అలాగే బ్రహ్మానందం గారిది ఒక క్లిప్ చూశాను అండ్ నిజంగా నేను షాక్ అయిపోయాను. నిజంగా బ్రహ్మానందం గారు నిజంగా అంత గొప్ప టాలెంట్ ఉంది ఆయనలో. ఆయన ఇంకా మంచి పాత్రలు మనం ఉపయోగించుకోవాలి. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఇష్టమైన నటులు. నిజంగా ఈ పోస్టర్ చూస్తే అందరితో వర్క్ చేశాను నేను ఆల్మోస్ట్ ఆల్. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, ఆలీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆమని గారు, సో అందరికీ, సో టీంలో అందరికీ ఇంకొకసారి నా బెస్ట్ విషెస్ చెప్తూ, సో ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందే పాన్ వరల్డ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ జనవరి నుంచి స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబర్ 6న రిలీజ్ కానున్న ఈ మూవీ రన్ టైం 3 గంటలుంటుందని టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ హీరోగా మరినేని గోపీచంద్ వీరసింహారెడ్డి అనే సినిమాను తెరకెక్కించడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఈ కాంబోలో మరో మూవీ ప్లాన్ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని ప్లాన్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇవి వాటి సినిమాస్ అప్డేట్స్. రేపటి సినిమాస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే